అసలు మోసం చేసిన వారు ఎవరు? అసలు కరోనా ముందు నా లైఫ్‌లో ఏం జరిగింది? అసలు కరోనా తర్వాత నా లైఫ్ ఎలా మారిపోయింది? అసలు చావు బ్రతుకుల దాకా పోయిన మహేష్ అనే క్యాండిడేట్ అసలు ఈరోజు బ్రతికున్నాడు అనంటే కారణం ఏమిటి? ఈ వీడియో అయితే మీరు చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే అయితే మీకైతే ఫుల్‌గా అర్థమవుతుంది. ఓకే. మరి మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంకా. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. చాలామంది అయితే నన్నైతే నా జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల గురించి అయితే అడుగుతున్నారు. సో వాళ్ళందరి గురించి అయితే నేనైతే ఈ వీడియో అయితే చేస్తున్నాను. అసలు ఏం జరిగింది? అసలు అన్న మీకు షాప్స్ ఉండే కదా, మీరు షాప్స్ ఏమయ్యాయి? అసలు ఎందుకు మీరు షాప్ తీసేశారని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. మొత్తానికైతే నేనైతే కరోనా టైంలో చాలా లాస్ అయిపోయానండి. నేను ఒక 15 సంవత్సరాలు అయితే షాప్ రన్ చేశాను, ఇంటర్నెట్ సెంటర్ అయితే. దాంతోపాటు నేను సంపాదించిన డబ్బులతోనే నేనైతే కొంత బయట కూడా అప్పు తీసుకొని అయితే నేనైతే ఒక షాప్‌ను ఇంకొక షాప్‌ను కూడా పెట్టాను. ఆ షాప్ వచ్చేసి ఎంపోరియం. ఎంపోరియంతో పాటు అట్లనే ఇంకొక బ్యూటీ పార్లర్ కూడా ఓపెన్ చేశాను. సో కరోనా రావడం వల్ల నేనైతే లాస్ అయిపోయాను. ఎంత లాస్ అయినా అంటే మినిమమ్ ఒక 50 లాక్స్ దాకా లాస్ అయిపోయినా. నేను లాస్ అయిన తర్వాత నేను ఏం చేయలేని సిచ్యువేషన్‌లో ఉన్న ఆ సమయంలోనైతే నేనైతే షాప్స్ అయితే అమ్మివేయడం జరిగింది. నేను షాప్స్ అమ్మేస్తే నాకు ఒక 10,00,000 రూపాయలు కూడా రాలేదండి. సో అలాంటి పరిస్థితిలోకైతే నేనైతే వెళ్ళిపోయాను. అలాంటి సిచ్యువేషన్‌లోనైతే నేనైతే చాలా డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయి చాలానైతే బాధలలోనైతే ఉండిపోయాను. నేను అసలు కరోనా టైంలో ఒక 1 ఇయర్ అయితే 1 ½ ఇయర్ దాకా కూడా మనమైతే కరోనా సమయంలో ఏం జరిగింది అనే విషయం అయితే మీ అందరికీ తెలుసు కదా. ఆ సమయంలో షాప్స్ అన్నీ క్లోజ్ చేయించారు. మొత్తం షాప్స్ అయితే మొత్తం అయితే లాక్‌డౌన్ ఉన్నాయి కాబట్టి అయితే నేనైతే ఎంపోరియం షాప్‌నైతే 1 ఇయర్ అయితే మొత్తం క్లోజ్ చేసే ఉంచడం జరిగింది. సో దానివల్ల నేను కట్టిన రెంట్స్ గానీ, కరెంట్ బిల్స్ గానీ, సో నాకు కూడా పర్సనల్ ఖర్చులు ఉంటాయి కదా. సో ఇవన్నిటికైతే నేనైతే చాలా ఖర్చు పెట్టుకొని అప్పుడు రెంటల్ అన్నీ మన మీద పడడం వల్ల నేనైతే అప్పుడైతే చాలా లాస్ అయిపోయాను. ఇంకా నేను తట్టుకోలేని సిచ్యువేషన్‌కి వచ్చేసి ఇంకా డబ్బులు కట్టే పరిస్థితిలో లేని సమయంలోనైతే షాప్స్ అయితే అమ్మివేయడం జరిగింది. మాట్లాడితే గనక నేను ఏమైనా వాళ్ళని హెల్ప్ అడుగుతాను అని చెప్పేసి అయితే ఎవ్వరు కూడా నాకైతే రెస్పాన్స్ కాలేదు. నేను మంచిగా ఉన్నప్పుడైతే ప్రతి ఒక్కరైతే సహాయాని కోసం అయితే నా దగ్గరికి వచ్చారు. ప్రతి ఒక్కరికి నేను సహాయం చేశాను. నేను ఇచ్చిన డబ్బులు కూడా నేను అడిగితే కూడా నాకు రెస్పాన్స్ కాలేదు. అలాంటి సిచ్యువేషన్‌లోనైతే నేనైతే ఒక్కడినే ఉండిపోయానండి. ఒక చీకటి గదిలో నేనైతే ఒక 3 నెలల దాకా నేనైతే ఎంత నరకయాతన అనుభవించాననేదైతే నాకైతే తెలుసు. అలాంటి పరిస్థితులు కూడా నేను ఎదుర్కొన్నా అండి. నా అనుకున్న వాళ్ళు కూడా నా దగ్గరికి కూడా రాలేదు. ఏదో వాళ్ళని హెల్ప్ అడగాలని అయితే నేను కాల్ చేయలేదు. నా పరిస్థితి గిట్లుంది. సో ఈ విధంగా నేను ఏ విధంగా చేస్తే నేను సెట్ అవుతా, అసలు నా పరిస్థితులకెళ్ళి ఎలా బయటపడాలి అని చెప్పేసి నాకు ఒక్కనికి ఏం తోచలేని పరిస్థితిలో నేను కొంతమందికి నా అనుకున్న వాళ్ళకు నేను కాల్ చేస్తే కూడా ఫోన్ లిఫ్ట్ చేయలేని పరిస్థితిలో వాళ్ళున్నారు. ఎక్కడ మమ్మల్ని హెల్ప్ అడుగుతాడో అని చెప్పేసి అయితే మొఖం చాటేశారండి. అలాంటి వాళ్ళనైతే నేనైతే ఇప్పటికి కాదు కదా, నా జీవితాంతం కూడా నేనైతే మర్చిపోను. నేతృత్వాలేంటిది, అసలు మన అవసరాన్ని బట్టి వాడుకునే మనుషులు ఎవరు అని చెప్పేసి అయితే నాకైతే క్లియర్‌గా అర్థమైపోయింది. ఆనాడు నేను అనుకున్నానండి, అంతా మన వాళ్ళు కాదండి, అంత స్వార్థంతో కూడిన మనుషులే. మన అనుకున్న వాళ్ళు అసలు లేనే లేరండి. మన తోడబుట్టిన వాళ్ళు తప్ప బయటి వాళ్ళు ఎవ్వరు కూడా మన వాళ్ళు కాదండి. 100% అయితే నేనైతే చూసిన నా కళ్ళతోని చూడడమే కాదు, నా లైఫ్‌లో జరిగిన విషయం అది. మొత్తానికైతే నేనైతే 100% నేను చూషిన. నా లైఫ్‌లో చాలామంది నన్నైతే మోసం చేశారు. ఆ మోసం చేసిన తర్వాత కూడా నేనైతే వాళ్ళతోని ఇంకా కూడా నేను మాట్లాడుతున్నా ఇంకా. ఎందుకు అనంటే నేను వాళ్ళ లెక్క నేను స్వార్థంతోని నేను ఎవరిని కూడా నేను ఇబ్బంది పెట్టలేదు గనక ఎవరి పాపం వాళ్ళకే అని చెప్పేసి అయితే వదిలిపెట్టినా ఇంకా. కష్టాల్లో ఉన్నప్పుడు మనిషి ఒంటరితనం అంటే ఏంటో అయితే నాకైతే పూర్తిగా తెలిసిపోయింది. మన వాళ్ళు ఏంది, అసలు మన వాళ్ళు ఏ విధంగా ఉంటారు, అసలు మనల్ని ఏ విధంగా ముంచుతారు అనేది కూడా నేనైతే 100% అయితే నేర్చుకున్నా. నా జీవితంలో నేనైతే ఒక గుణపాఠం నేర్చుకున్న రోజండి అదైతే. నేను ఒక 3 నెలలైతే కటిక చీకటిలో నేనైతే అసలు ఏం తిన్నా, అసలు ఎట్లుంటున్నా, అసలు నా జీవితం ఏంది అనేది కూడా నేను ఎవరికీ చెప్పుకోలేని విషయంగా, ఎవరికీ చెప్పలేని పరిస్థితిలోనైతే ఉండిపోయాను. అసలు నా వాళ్ళు ఎవరు, అసలు మంది ఎవరు అనేది తెలియని అయోమయ పరిస్థితిలో ఉండిపోయాను. నా అనేవాళ్ళు కూడా నాకు దగ్గర లేకుండా పోయారు. అసలు నేను ఎందుకు బ్రతకాలి, అసలు బ్రతుకు అవసరమా అనే పరిస్థితిలోకి అయితే నేనైతే వెళ్ళిపోయాను. అలాంటి చివరి క్షణంలోనైతే నా జీవితంలోకి అయితే శ్యామల వచ్చింది. శ్యామల వచ్చేసి నాకైతే చాలా చెప్పలేనండి ఇంకా నేనైతే ఆ విషయాలైతే. శ్యామల అయితే వచ్చేసి అయితే నాకైతే చాలా ధైర్యం చెప్పింది. ఆమె అన్న మాటలు, ఆమె నాకు చేసిన సపోర్టు,
అది మాటల్లోనైతే నేను చెప్పలేనండి. ఈరోజు నేను బ్రతికున్నా అంటే కారణం అయితే శ్యామలనేనండి. శ్యామల లేకపోతే ఈరోజైతే నేను లేను అని చెప్పేసి అయితే 100% అయితే నేను చెప్పగలుగుతా నేను. సూటిగా చెప్పాలంటే నేను ఈరోజు జీవిస్తున్నా అంటే 100% అయితే శ్యామలే కారణం అండి. ఈరోజు ఒకవేళ నేను చనిపోయినా గానీ అందరూ నా వాళ్ళు కూడా నా గురించి ఏడుస్తారో, ఏడవకపోదురో, అసలు నా గురించి బాధపడతారో, బాధపడకపోరో తెలియదు గానీ, నేను బ్రతికి ఉన్నా, ఈరోజు మీ ముందట నేను ఈ విధంగా కనబడుతున్నా అంటే కారణం అయితే శ్యామలే కారణం. ఒక రూ. 1 కూడా లేని సిచ్యువేషన్‌లో, అసలు తిండి కూడా పెట్టలేని పరిస్థితిలో కూడా నన్నైతే దగ్గరికి తీసుకొనైతే నాకైతే ఒక అండగా నిలిచిందండి. నేనున్నా, నువ్వెందుకు బాధపడుతున్నావు, నువ్వెందుకు అధైర్యపడుతున్నావు, చచ్చిపోతే ఏమొస్తుంది అని చెప్పేసి అయితే నాకైతే చాలా ధైర్యం చెప్పింది. ఇంకా మ్యారేజ్ చేసుకున్నాం మేమైతే. నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరంటే మా అమ్మ, మా చెల్లె అండ్ మా బావ అండ్ శ్యామల వాళ్ళ ఫ్యామిలీయేనండి. ఇకపోతే నాకు ఎవ్వరు కూడా సపోర్ట్ చేయలేదండి. నా అనుకున్న వాళ్ళు ఏ ఒక్కరు కూడా సపోర్ట్ చేయలేదు. కేవలం నేను ఫోన్ కాల్ చేస్తే కూడా రెస్పాండ్ కాలేదు. నేనైతే ఇది నా చచ్చేదాకా కూడా నేనైతే మర్చిపోనండి. నా జీవితంలో నేనైతే మర్చిపోలేని సంఘటనలండి ఇవన్నీ. ఎందుకు అనంటే నేను ఎంత బాగా బ్రతికాను, నేను ఎంతమందికి హెల్ప్ చేశాననేది అది తీసుకున్న వాళ్ళ మనసాక్షికి తెలిస్తే సరిపోతుంది. ఇంకా నేను ఏం హెల్ప్ అయితే అడగలేదు నా దగ్గర సహాయం పొందిన వాళ్ళను. కేవలం నా పరిస్థితి గిట్లుంది, నాకు ఏదైనా దారి అంటే నేను ఎలాంటి ఆలోచనలు కూడా నేను ఆలోచించే సిచ్యువేషన్‌లో లేక నా వాళ్ళను నేను సంప్రదించినా గానీ, నా అనుకున్న వాళ్ళు కూడా ఎవరు కూడా నాకైతే దగ్గరికి రాలేదు. ఫోన్ కాల్ కూడా లిఫ్ట్ చేయలేదు. నేను ఆఖరికి మెసేజ్ చేస్తే కూడా మెసేజ్ కూడా రిప్లై ఇవ్వలేదండి. అలాగే నేనైతే చాలా అంటే చాలా చావు బ్రతుకుల దాకా పోయి అయితే ఇప్పుడైతే నేనైతే మీ ముందైతే కనబడుతున్నాను. దీని తర్వాతనైతే నిజంగా నాకు ఈరోజు నేను ఈ విధంగా ఉన్నా అంటే కారణం అయితే మా అమ్మ, నా చెల్లె, మా బావ అండ్ శ్యామల వాళ్ళ ఫ్యామిలీ అయితే నాకైతే సపోర్ట్‌గా ఉన్నారండి. నువ్వేం బాధపడకు, నీకు మేమైతే తోడుగా ఉంటాం అని చెప్పేసి అయితే నాకు కొంత సహాయం చేశారు. సపోర్ట్‌గా ఉన్నారు. వాళ్ళు ఎంతో కొంత నాకు హెల్ప్ చేశారు. డబ్బుల విషయంలో గానీ హెల్ప్ చేశారు. వాళ్ళు చేసిన సహాయం వల్లనే నేనైతే కొద్దిగానైతే ముందుకు రావడానికైతే సహాయపడ్డది. ఇంకా ఎందుకు అంటే వాళ్ళు ఇచ్చిన కొంత డబ్బుతోనైతే నేనైతే చిన్నగానైతే కొన్ని స్కూళ్ళలో ఐడీ కార్డ్స్ బిజినెస్ ఆ విధంగా చిన్నగా ఐడీ కార్డ్స్ చేసుకుంటూ నేనైతే కొద్దిగానైతే ఒక స్టెప్ అయితే ముందుకు వేయడం అయితే జరిగింది. ఇంకా అలాగే కొన్ని స్కూళ్ళలో అడ్వాన్సులు తీసుకోవడం, కొన్ని స్కూళ్ళకి ఐడీ కార్డ్స్ చేసుకుంటూ వచ్చిన అమౌంట్‌తోనే కొద్దిగా అయితే ముందుకైతే రావడం అయితే జరిగింది. ఈరోజు నేను ఇలా నిలబడి ఉండడానికి కారణం అయితే శ్యామలే అండి. శ్యామల తర్వాత శ్యామల వాళ్ళ ఫ్యామిలీ కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు. నేనైతే వాళ్ళకి జీవితాంతం రుణపడిపోయి ఉంటా. ఎందుకు అని అంటే నా అనుకున్న వాళ్ళు కూడా నన్ను మోసం చేశారండి. అలాంటిది నా దగ్గర ఒక రూ. 1 కూడా లేని సమయంలో వాళ్ళైతే నన్నైతే దగ్గరికి తీసుకోవడం అయితే నేనైతే నా జీవితంలో కూడా నేనైతే మర్చిపోలేని సంఘటన అండి. ఈ రోజులలో ఉన్న పరిస్థితులను మనం ఆలోచించినట్లయితే ఉంటే అసలు ఈ రోజులలో అసలు బ్యాక్‌గ్రౌండ్ అనేది అసలు మనకి ఏముంది, ఎంత ఆస్తులు ఉన్నాయి, ఏంది అని ఆలోచించి అన్ని రకాలుగా తెలుసుకొని మ్యారేజ్ చేసే సందర్భం అండి. అలాంటిది నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేకున్నా గానీ నా మీద నమ్మకంతోనైతే మా అత్తమ్మ, మా మామయ్య వాళ్ళు కూడా నాకు చాలా సపోర్ట్‌గా ఉన్నారండి. మా అత్తమ్మ, మా మామయ్య వాళ్ళైతే కొద్దిగా బాధపడ్డారు. వాళ్ళ బాధ నేను అర్థం చేసుకున్నా. ఎందుకు అనంటే నా కూతురు ఒక మంచి హోదాలో ఉన్న ఇంటికే, ఫ్యామిలీకే పంపియాలి అని చెప్పేసి ఎవరైనా అనుకుంటారు కదా! అలాంటి పరిస్థితుల్లో నేను లేను కాబట్టి కొద్దిగా మా అత్తమ్మ, మామయ్య వాళ్ళైతే కొద్దిగా బాధపడ్డారు. సో, అయినా గానీ వాళ్ళైతే నాకైతే నేనున్న సిచ్యువేషన్‌లో నన్ను అర్థం చేసుకొని అయితే నాకు చాలా సపోర్ట్ చేశారు. ఇప్పుడు కూడా సపోర్ట్ చేస్తున్నారండి. ఈరోజు మేము ఈ విధంగా హ్యాపీగా ఉండడానికి కారణం కూడా ఒక 50% కారణం కూడా వాళ్ళే అని అయితే 100% చెప్తా. నేను నా సొంతంగా కష్టపడి నేను పని చేసుకుంటూ ఉన్నా. కాకపోతే నాకు వెనుక ఉంటూ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. మా చెల్లె గానీ, మా బావ గానీ, మా అమ్మ గానీ, మా అత్తమ్మ, మా మామయ్య గానీ వీళ్ళైతే నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. ప్రతి విషయంలో మీకు నేనున్నా అని చెప్పేసి అయితే ప్రతిదానికి నాకైతే వెన్నంటూ ఉండైతే ఈ రోజు వరకు కూడా స్టిల్ నాకైతే వెన్నంటే ఉంటున్నారు. నేను ఆ రోజు లాస్ అయిన తర్వాత నేనున్న సిచ్యువేషన్ ఏంటి, ఈరోజు నేనున్న సిచ్యువేషన్ ఏంటి అంటే నేను లాస్ అయిన సమయంలో నేను అసలు చావు బ్రతుకుల దాకా పోయినా కదా అండి. నేను ఆ చావు బ్రతుకు నుండి బయటపడి అయితే ఈరోజు నేను సాధించిన నా విజయాన్ని అనే నేను అనుకుంటున్నా. ఎందుకు అనంటే నేను రూ. 1 లేకుండా నేనున్న ఆ క్షణం అయితే నేనైతే తట్టుకోలేకపోతున్నా. ఆ క్షణాలు గుర్తుకొస్తేనైతే నేనైతే అసలు నేను బ్రతికున్నానా, అసలు నేనేనా అని చెప్పేసి నాది నాకే ఒక క్వెషన్ మార్క్ అనేది అయితే మిగిలిపోయిందండి. కాకపోతే ఈరోజు నేను అనుకుంటున్నాను
నేను ఇక ముందు కూడా నేను అనుకున్న స్థాయికి నేను వెళ్తా అనే ఆలోచన నాకుంది. నాకంత పట్టుదల ఉంది. నేనేం పని చేయలేని వాడిని కాదు. నేను పుట్టినప్పటి నుండి నేనేం పెద్దగా మా తండ్రి, మా తల్లిదండ్రులు ఏం సంపాదించిన సంపాదనలతోనైతే మేమేం బ్రతకలేదండి. మేము చాలా మిడిల్ క్లాస్, అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి మాదైతే. మేము కష్టపడుతూనే మేము పైకొచ్చాము కాబట్టి, నేను ప్రతి ఒక్క రూపాయి కూడా నేను సంపాదించిన సంపాదనతోనే షాప్ పెట్టుకొని, నేను ఇన్ని రోజులు షాప్స్ రన్ చేసుకుంటూ, ఒక షాప్‌తోని రెండో షాప్ పెట్టి, రెండో షాప్‌తోని మూడో షాప్ పెట్టేసి, నేను ఇన్ని షాప్స్ రన్ చేసుకుంటూ, నా సొంతంగా నేను కష్టపడి సంపాదించిన సంపాదనతోనే నేను బ్రతికాను కాబట్టి, నాకు భయం అనేది లేదండి. నా సొంతంగా నేను కష్టపడతాను కాబట్టి నాకు ఎలాంటి భయం లేదు. నా అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు మోసం చేశారండి. ఎందుకు అనంటే, నేను నా అనుకుంటే నా ప్రాణమైనా ఇస్తా అండి వాళ్ళ కోసం. కాకపోతే వాళ్ళు నన్ను చాలా మోసం చేశారు. నేను నా షాప్‌లోకి వస్తే నేను కూర్చుండబెట్టి, తినబెట్టి, 500 జేబులో పెట్టి కూడా పంపించిన రోజులు ఉంటాయండి. అలాంటి వాళ్ళు కూడా నా మొఖాన్ని కూడా చూడలేదండి. అలాంటి సిట్యుయేషన్‌లకెళ్ళి నేను బయటకొచ్చిన. అలాంటి పరిస్థితుల నుండి నేను ఎంత నరక యాతన అనుభవించినా అనేది నేను చెప్పలేకపోతున్నా వాస్తవానికి. నేను ఈ విషయాలైతే నేను మీతోని షేర్ చేసుకోవడం కూడా ఫస్ట్ టైం. నేను షాప్ లాస్ అయిన తర్వాత ఇది దగ్గర దగ్గర 5 ఇయర్స్ జర్నీ అండి. నేను బ్రతికున్ననా, చచ్చినా అని కూడా నాకు ఫోన్ చేయలేదండి ఎవరు కూడా. నేను అలాంటి సిట్యుయేషన్‌లో బయటకొచ్చాను. ఈ విషయాలు నేను ఎందుకు చెప్తున్నా అనంటే, నన్ను చాలామంది క్వెషన్ చేస్తున్నారు. ఎందుకు అనంటే, నేను షాప్స్ రన్ చేశానండి. నేను షాప్స్ రన్ చేసిన చాలామంది పరిచయస్తులు నేను ఎక్కడ కనబడ్డా గానీ, "అన్నయ్య మీ షాప్ ఏమైంది? అసలు మీరెందుకు షాప్ తీసేశారు? అసలు ఏం ప్రాబ్లమ్ అయింది?" అని చెప్పేసి నన్ను చాలామంది అడిగారు. సో, అందుకని నేను ఈ వీడియో తీయాలనుకుంటున్నాను. ఈ వీడియో వెనుక చాలా కారణాలు కూడా ఉన్నాయి. ఏంది అంటే, కరోనా సమయంలో నేనైతే విపరీతమైన రెంట్ గానీ, కరెంట్ బిల్స్ గానీ, నా ఇంటి ఈ ఖర్చులు గానీ, ఇవన్నీ నా మీద పడడం వల్లనైతే నేనైతే మొత్తం కొలాప్స్ అయిపోయాను. నేనైతే రెంట్లు కట్టి అయితే నేను రెంట్లు ఇవన్నీ కట్టడం వల్ల నా దగ్గర ఉన్న అమౌంట్స్ మొత్తం అయిపోయి, ఇంకా మళ్ళీ పెట్టుబడి పెట్టే సిచ్యువేషన్‌లో లేని పరిస్థితిలోనైతే నేనైతే షాప్స్ తీసివేయడం జరిగింది. మొత్తానికైతే స్కూల్స్‌కి సంబంధించిన ఐడీ కార్డ్స్ ప్లస్ అవి చిన్న చిన్న వర్క్స్ చేసుకుంటూ అయితే నేను నా ఇంట్లో మందం అయితే నేనైతే వెళ్ళదీసుకునే పరిస్థితి, నా భార్యకు 3 పూటలు తిండి పెట్టే పరిస్థితికి అయితే వచ్చానండి. ఇంకా నా అనుకుంటే మాత్రం ఎంత దూరమైనా వెళ్తా. నాకు ఒక బుక్క తిండి నాకు లేకపోయినా కానీ ఇంకొకరికి పెట్టడానికి ఆలోచించే మనస్తత్వం అండి నాదైతే. ఈ ప్రయాణం అయితే నాకైతే ఒక 3 విషయాలు అయితే చెప్పింది. అది ఏంటి అంటే, మన వాళ్ళు అనుకున్న వాళ్ళు అయితే మన వాళ్ళు అస్సలే అవ్వరండి. ప్రతి ఒక్కరైతే ఈ విషయాన్ని అయితే చాలా గుర్తుంచుకోండి. మనం ఎవరినైతే నమ్ముతామో వాళ్ళైతే ఎప్పుడు కూడా మన వాళ్ళైతే కాలేరు. కష్టంలో నిలబడ్డ వాళ్ళే అసలైన మన వాళ్ళండి. డబ్బు ఉన్నప్పుడు ఎవరైనా వస్తారండి దగ్గరికి. డబ్బు లేనప్పుడు మన దగ్గరికి వచ్చేవాళ్ళే మన వాళ్ళు. కష్టంలో మాత్రం నిజమైన వాళ్ళే కనిపిస్తారు. అసలు కష్టం లేనప్పుడు ప్రతి ఒక్కరు ఉంటారండి. మన సంతోషంలో చాలామంది వస్తారు, పోతారు. అదే మనం బాధలో ఉన్నప్పుడు మన దగ్గరికి వచ్చేవాళ్ళే అండి. అసలైన మన మంచిని కోరుకునే వాళ్ళు ఎవరు అంటే మన వాళ్ళండి. అలాంటి వాళ్ళ గురించి అయితే మీరు ప్రతి ఒక్కరైతే అర్థం చేసుకోండి. ఇంకా అందరూ అనుకుంటారు కదా, వీళ్ళు నా వాళ్ళు అని అనుకుంటారు కదా. నువ్వు నట్టేట మునిగినప్పుడు నీ దగ్గరికి ఎవ్వరు రారండి. ఇదైతే 100% కరెక్ట్. ఇంకా నీకేమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు నీ వెన్నంటూ ఉంటారా? ఒక్కసారి అయితే మీ మనసాక్షిగా మీరే ఆలోచించండి. ఆ క్షణంలో మీకే అర్థమైపోతుంది మన వాళ్ళు ఎవరు, మంది వాళ్ళు ఎవరు అనేది అప్పుడే తెలిసిపోతుంది. మన అనుకున్న దానికంటే బయటి వాళ్ళే నయమండి. మన అనుకున్న వాళ్ళు మనం చచ్చిపోతా అంటే వీడు ఎప్పుడు చస్తాడని చూస్తారు, కానీ బయట వాళ్ళు అయ్యో పాపం అని అంటారండి. ఇదొక్కటి మీరు గ్రహించండి. ఒక సామెత ఉంటుంది కదా అండి, బెల్లం ఉన్నప్పుడే ఈగలు వాళ్తాయి అని చెప్పేసి, అదన్నమాట. అలాంటి పరిస్థితి అండి. మన దగ్గర డబ్బు ఉన్నప్పుడే మన దగ్గరికి వస్తారు. డబ్బు లేదు అన్న క్షణమే ఇమీడియట్‌గా మన దగ్గరికి అయితే వెళ్ళిపోతారండి. దేవుడు ఏదో ఒక రకంగానైతే దారి చూపిస్తాడంటారు కదా. నేను చివరి క్షణంలో కూడా నేను చావు బ్రతుకుల దాకా పోయిన తర్వాత దేవుడే నా దగ్గరికి అయితే శ్యామలను అయితే నా దగ్గరికి పంపించడని చెప్పేసి అయితే నేనైతే నమ్మిన. ఇంకా ఈరోజు నేను ఈ విధంగా ఉండడానికి కారణం కూడా ఆమెనే. నాకు ఆమె ఇచ్చే సపోర్టు, ఆమె నన్ను అర్థం చేసుకునే తీరు, ఇంట్లో అసలు ఏమున్నాయి ఏం లేవు, అసలు ఏ విధంగా మనం బ్రతకాలి, అసలు ఏంది అని చెప్పేసి ఈ రోజులలో ఇంతగా అర్థం చేసుకునే భార్య నాకైతే దొరకడం అయితే చాలా అదృష్టంగానే నేనైతే భావిస్తున్నా. దేవునికైతే నేనైతే చాలా రుణపడిపోయి ఉంటా. ఎవరినైతే సులభంగానైతే నమ్మకండి. మీరు బాగున్నప్పుడు వచ్చే ప్రతి ఒక్క రిలేషన్ అయితే మీరైతే గుడ్డిగా నమ్మి నా వాళ్ళని అయితే అనుకోకండి. వాళ్ళు మీకైతే సొంత వాళ్ళు ఎప్పుడూ అవ్వరండి. మీరు కష్టాల్లో ఉన్నప్పుడు మీ పక్కన నిలబడే వాళ్ళే అండి నిజమైన వాళ్ళు, నీ మంచి కోరుకునే వాళ్ళు. మిగతా వాళ్ళు మాటలతో దగ్గరగా ఉంటారు కానీ సమయం వచ్చినప్పుడైతే
అసలు దగ్గర కూడా రారండి, అప్పుడు దూరం అవుతారు, ఫోన్ కూడా లిఫ్ట్ చేయరండి. ఈ రోజులలో అసలు ఫోన్ పట్టుకోకుండా ఎవరు ఉండరు కదా అండి. ఫోన్ అయితే ఎన్నిసార్లు కాల్ చేసినా కానీ ఫోన్ కూడా లిఫ్ట్ చేయని పరిస్థితిలో ఉంటారు. ఎప్పుడైనా మనకు అనుకోకుండా కలిసినా కూడా మనం అడిగినా కూడా వాళ్ళ సమాధానం ఎట్లుంటుంది అంటే, ఆ ఫోన్ నా దగ్గర లేదు, ఫోన్ ఖరాబ్ అయింది, లేకపోతే సైలెంట్లో ఉంది అని ఇలాంటి మాటలు చెప్పేసి అయితే తప్పించుకుంటారండి. సో వీలైనంత వరకు అయితే ఎవరినైతే సులభంగా నమ్మకండి. ఈ రోజులలో ఉన్న బంధాలు ఏంటంటే స్వార్థంతో కూడిన బంధాలే అండి. అవసరం తీరినాక ఖచ్చితంగా తన్నుతారండి. ఈ విషయాన్ని అయితే 100% అయితే ప్రతి ఒక్కరైతే గుర్తుంచుకోండి. కాబట్టి లైఫ్లో ఎవరికి ఎంత వాల్యూ ఇవ్వాలో అయితే ప్రతి ఒక్కరు అంతే వాల్యూ ఇవ్వండి. ఎవరి మీద ఎంత నమ్మకం పెట్టుకోవాలో కూడా జాగ్రత్తగా నిర్ణయం తీసుకొని అయితే మీరు ఎవరికి ఎంత వాల్యూ ఇవ్వాలో అంతే ఇవ్వండి. ఎక్కువ ప్రియారిటీ ఎవరికైనా మనం ఇచ్చేసి వాళ్ళ మీద ఎక్కువ ప్రేమ మనం పెంచుకున్నట్టయితే వాళ్ళు మన లెక్క వాళ్ళు ఉండరు. కాబట్టి వాళ్ళ అవసరం తీరినాకనైతే మనల్ని అయితే దూరం పెడతారు, మనల్ని దూరం పెట్టేస్తారు. కాబట్టి మనం ఎవరికి ఎంత వాల్యూ ఇవ్వాలో అంతే ఇవ్వాలి. అది నేను మీ అందరికీ నేను చెప్పదలుచుకున్నా. ఇంకా ఇది నేను నా లైఫ్లో నేను అనుభవించిన లెసన్ అండి. ఇది నాకు ఒక పాఠం లెక్క నేను అనుకుంటున్నా. నవమాసాలు మోసి నా తల్లి నాకు జన్మనిస్తే నా చివరి క్షణంలో నేను చావు బ్రతుకుల మధ్య ఉన్న క్షణంలోనైతే నాకైతే పునర్జన్మనిచ్చింది అయితే శ్యామల అని చెప్పేసి అయితే నేనైతే గర్వంగా చెప్పుకుంటున్నాను. నేను చచ్చే ఒక లాస్ట్ క్షణం వరకు కూడా నేనైతే శ్యామలకైతే నేను రుణపడి ఉంటా అని చెప్పేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకా ఎందుకు అని అంటే నా అనుకున్న వాళ్ళందరూ కూడా నన్ను మోసం చేశారు. కాకపోతే దేవుడు ఉన్నాడు, ఏదో ఒక రోజు అయితే వాళ్ళకు కూడా అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు అసలు ఏంటి అని చెప్పేసి అయితే అర్థమవుతుంది అని చెప్పేసి అయితే నేనైతే అనుకొని సైలెంట్గా ఉన్నాను. నా ముందు అయితే నేను నా జీవితం ఏ విధంగా ముందుకు సాగాలి అని చెప్పేసి ఒక్కటే ఆలోచనలో పడ్డాను. ఇంకా నేను కష్టాలతో అయితే మేమైతే కొంతవరకు అయితే మా కాళ్ళ మీదనైతే మేమైతే నిలబడి అయితే ప్రజెంట్ అయితే ఈ విధంగానైతే లైఫ్ అయితే లీడ్ చేస్తున్నాం. ఇంకా కొంతవరకే చెప్పాను, పూర్తిగానైతే నేను చెప్పలేదు. ఇంకా పూర్తిగా చెప్పాలంటే నాకైతే ధైర్యం సరిపోదు, ఇంకా చాలా ఉన్నాయండి. అవన్నీ నేను ఒక్కరినే అనుభవించాను కాబట్టి అది నాలోనే ఉంచుకున్నా. ఇంకా మీ అందరికీ చెప్పలేని పరిస్థితిలోనైతే ఉన్నా. నేనైతే ఇప్పటికి కూడా నేను చెప్పలేను అవన్నిటిని. నేను కరోనా టైం తర్వాత నా లైఫ్ ఏంది అని చెప్పేసి అయితే షార్ట్కట్లోనైతే మీకు తెలియపరచాలని చెప్పేసి అయితే నేనైతే ఈ వీడియో చేశాను. ప్రతి ఒక్కరికైతే పేరు పేరున ధన్యవాదాలండి. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్.